హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఈరోజు ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. ఒకే బ్యాటర్తోనే రెండు రకాల బ్రేక్ఫాస్ట్ని సింపుల్గా టేస్టీగా హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నానండి. అలాగే దీనిలోకి మంచి కాంబినేషన్ చట్నీని కూడా చూపించబోతున్నానండి. రాగి దోశలు రాగి ఇడ్లీలు అండి. ఈ రాగి దోశలు రాగి ఇడ్లీలు చేసుకోవడానికి ఒకే రకం బ్యాటర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, ఒకే బ్యాటర్తో చేసినా కానీ క్రిస్పీగా ఉండే దోశలు, సాఫ్ట్గా ఉండే ఇడ్లీలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. మరి లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందైతే మిక్సింగ్ బౌల్లోకి ఈ కప్పుతోనే 2 కప్పుల వరకు మినపగుళ్ళను తీసుకుంటున్నానండి. ఏ కప్పుతో తీసుకుంటున్నామో మిగతావన్నీ కూడా అదే కప్పుతోనే తీసుకోవాలండి. పప్పుని 2 సార్లు శుభ్రంగా కడిగేసి తగినంత వాటర్ని పోసేసి 3 to 4 hours నానబెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత అదే కప్పుతోని 1 కప్పు వరకు ఇడ్లీ రవ్వను కూడా ఒక బౌల్గా కడిగేసుకొని 1 గంట పాటు నానబెట్టుకోవాలన్నమాట. తగినంత వాటర్ని, మనం మంచినీళ్ళు ఉంటాయి చూడండి, ఆ వాటర్తోనే నానబెట్టుకోవాలి. పప్పు చూడండి చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా వంపేసుకొని పప్పుని మాత్రమే మిక్సీ జార్లోకి వేసేసుకొని మనం ఇడ్లీ దోశలకు ఏ విధంగా గ్రైండ్ చేసుకుంటామో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ చూసుకుంటూ మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇది ఇలా ట్రాన్స్ఫర్ చేసుకునే ముందు మనం ఏ కప్పుతో మినపగుళ్ళను తీసుకున్నామో అదే కప్పుతోని 4 కప్పుల వరకు రాగి పిండిని తీసుకోవాలండి. జల్లించుకున్నదే తీసుకుంటున్నాను. 1 కప్పుకి 2 కప్పులు అనమాట. అంటే 2 కప్పులు తీసుకున్నాం కాబట్టి 4 కప్పుల పిండిని జల్లించుకునేది ఒక బౌల్లోకి వేసేసిన తర్వాత గ్రైండ్ చేసుకున్న ఈ మినపప్పు బ్యాటర్ని కూడా ఇందులోకి వేసేసుకుందాం. అదే మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ పిండి మిశ్రమంలోకి పోసేసుకుందామండి. ఆ తర్వాత పైనుంచి కింది వరకు ఈ పొడిపిండి అనేది ఈ మినపప్పు బ్యాటర్లోకి బాగా కలిసేలా ఇక్కడ చూపించిన విధంగా కలుపుకోవాలన్నమాట. మీరు కావాలంటే కొంచెం వాటర్ని కూడా ముందైతే కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. సరిపోకపోతే చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం రవ్వని నానబెట్టుకున్నాం కదండి, ఆ వాటర్తో సహా రవ్వనంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి. గరిటతో కాకుండా చేతితోటి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ముందైతే వాటర్ అనేది వేసుకోకుండానే కలుపుకోవాలి. ఆ తర్వాత వాటర్ అనేది అవసరానికి తగినట్టుగా చూసుకొని వేసుకోవాలి. పొడిపిండి వేసుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ అనేది పడతాయండి. చూడండి ఈ విధంగా అంతా కూడా ఎక్కడ పిండి ముద్దలాగా లేకుండా ఈ విధంగా ఉండాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలన్నమాట. మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ థిక్నెస్లో ఉండేలాగా చూసుకోవాలండి. ఈ బౌల్ అనేది నాకు కొంచెం చిన్నగా అయిపోయిందని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఎందుకంటే బ్యాటర్ అనేది ఫర్మెంటేషన్ జరిగి పొంగిపోతుందేమో అని పెద్ద గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. ఇలా నీట్గా చేసేసుకొని వేరొక బౌల్లోకి ఇలా పెద్ద గిన్నెలోకి వేసేసి మూత పెట్టేసి ఒక 8 hours అయినా కనీసం దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. లేదంటే ఫుల్ నైట్ అయినా అలాగే ఉంచేస్తే చక్కగా పులుస్తుందన్నమాట. దోశలు కానీ ఇడ్లీలు కానీ చక్కగా వచ్చేస్తాయండి. ఇప్పుడు దీనిలోకి చట్నీ ప్రిపరేషన్ చూద్దామండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకొని 1 కప్పు వరకు పల్లీలను కూడా వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా పల్లీలు ఫ్రై అయినాక ఒక 4 పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకుంటాయి. ఫ్రై అయ్యేటప్పుడు పేలకుండా ఉంటాయండి. అలాగే ఒక మీడియం సైజ్ టమాటోని కూడా వేసేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టమాటా అనేది సాఫ్ట్గా ఉడకడం కోసం 1/2 స్పూన్ వరకు సాల్ట్ని అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. 1/2 స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసేసి టమాటా అనేది సాఫ్ట్గా రెడీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 4-5 వెల్లుల్లిని కొంచెం చింతపండును కూడా వేసి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడినంత సాల్ట్ని కొంచెం వాటర్ని వేసేసుకొని చట్నీ అనేది కొంచెం లూజ్గా ఉండాలి కాబట్టి వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత దీనిలోకి పోపు ప్రిపరేషన్ చూద్దామండి. 1 స్పూన్ వరకు ఆయిల్ని, 1 స్పూన్ వరకు పోపు గింజల్ని, 1 ఎండుమిర్చిని, 1 కరివేపాకుని, 1/2 స్పూన్ వరకు ఇంగువని వేసేసి ఈ పోపు అనేది దూరగా ఫ్రై అయిన తర్వాత రుబ్బి ఉంచుకున్న చట్నీలోకి వేసేసుకుంటే చట్నీ అనేది చక్కగా రెడీ అయిపోయింది.
ఇడ్లీ, దోశ, పునుగులు, బోండాలు దేనిలోకైనా ఈ చట్నీ అనేది చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. బ్యాటర్ అనేది చూడండి చక్కగా పులిసిపోయింది. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. స్లోగా కలిపేసుకోవాలండి. ఎందుకంటే ఇందులో ఉండే గాలి అనేది వెళ్ళిపోయినట్లయితే ఇడ్లీలు కానీ దోశలు కానీ ఫ్లఫీగా రావని గుర్తుపెట్టుకోండి. ఇలా స్లోగా కలిపేసుకున్న తర్వాత మనకు కావలసినంత పిండిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దానిలోకి తగినంత వాటర్ని, రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసేసుకొని ఇడ్లీలు అంటే ఇడ్లీలు, దోశలు అంటే దోశలు వేసేసుకోవచ్చు అన్నమాట. ముందైతే దోశలు వేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ వరకు ఆయిల్ని వేసేసి ప్యాన్కి అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసేసి స్టవ్ అనేది హైలోనే ఉంచేసుకొని పిండిని ఇలా మధ్యలోకి వేసేసుకొని దోశను స్ప్రెడ్ చేసేసుకుందాం. నార్మల్ దోశలు ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా స్లోగా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. స్టవ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఇలా పిండి అనేది పై వైపున తడారిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ని నెయ్యితో కూడా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి కింది వైపు దోశ అనేది చక్కగా కలర్ వచ్చేసింది, చక్కగా ఫ్రై అయింది కదా. రెండో వైపుకి టర్న్ చేసుకుంటున్నాను. ఇదే బ్యాటర్తోనే మీరు మసాలా దోశలు కూడా వేసేసుకోవచ్చండి. దీనిపైన కొంచెం ఉల్లిపాయలు, కారం, కొత్తిమీర వేసేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. చట్నీ అనేది అవసరం లేకుండానే అలాగా తిన్నా కానీ చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే కూడా అన్ని దోశలు వేసేసుకోవచ్చు అనమాట మిగతా బ్యాటర్తోనే. ఇప్పుడు నేనైతే కారం దోశ వేసి చూపిస్తున్నానండి. దీన్ని ఇలా పిండి అనేది తడారిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ని స్ప్రింకిల్ చేసేసుకొని ఆ తర్వాత కొంచెం కారపొడిని వేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఉల్లిపాయలు కూడా వేసేసుకోవచ్చండి. చూడండి ఈ విధంగా ఇలా మిర్చి పొడి వేసుకున్న దోశల్ని నెయ్యితోని ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చేస్తుంది. ఇప్పుడు వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. ఇంతేనండి. క్రిస్పీగా ఉండే దోశలు అనేవి చక్కగా రెడీ అయిపోయాయి కదా. రెడీ చేసుకున్న చట్నీతోని వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. మరి ఇదే బ్యాటర్తోని ఇడ్లీలు ఏ విధంగా వస్తాయో చూద్దాం రండి. ఇడ్లీలకి బ్యాటర్ అనేది కొంచెం థిక్గానే ఉండాలి కదండి. కొంచెం చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోండి. దోశలకు కొంచెం వాటర్ని వేసుకున్నాము. ఇప్పుడు ఇదే కన్సిస్టెన్సీతో ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ని అప్లై చేసుకొని బ్యాటర్ని ఈ ప్లేట్లలోకి వేసేసుకుందాం. మీకు ఎన్ని ఇడ్లీలు కావాలనో అన్ని ప్లేట్లలోకి ఇడ్లీ బ్యాటర్ని వేసేసుకొని ఇక్కడ ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే చూడండి బిగినర్స్ కోసం చెప్తున్నాను. ఇలా ఇడ్లీ ప్లేట్ మీద మరొక ఇడ్లీ ప్లేట్ పెట్టేటప్పుడు ఈ హోల్స్ ఉంటాయి చూడండి, అదనేది మనం ఇలా బ్యాటర్ పెట్టిన దానిపైకి వచ్చేలాగా పెట్టేసుకోవడం వలన స్టీమింగ్ అనేది బాగా జరిగి ఇడ్లీలు అనేవి చక్కగా కుక్ అవుతాయి అన్నమాట. ఇది ఇలా రెడీ చేసుకునే లోపే ముందుగానే వాటర్ని వేడి చేసుకున్నానండి. వాటర్ అనేది బాగా వేడెక్కింది కదా. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లని ఇడ్లీ స్టాండ్లోకి పెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 10 to 12 minutes వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇడ్లీలు అనేవి చక్కగా కుక్ అయిన తర్వాత మూత తీసి ఒకసారి చూసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూతని కొంచెం క్రాస్గా ఓపెన్ చేసి ఒక 5 minutes అలాగే ఉంచేసేయాలండి. ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్లలో నుంచి డీమోల్డ్ చేసుకోవడమే. చూడండి ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. ఇడ్లీలు కూడా చక్కగా రెడీ అయిపోయాయి కదండి. చూడండి సాఫ్ట్గా ఉన్నాయి, లోపల వరకు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. మరి ఇంక లేట్ చేయడం ఎందుకండి, వెంటనే ఈ ఒకే బ్యాటర్తోని 2 రకాల హెల్దీ బ్రేక్ఫాస్ట్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది మంచి ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.